హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో దేశభక్తి గురించి మాట్లాడుకుంటాం. దేశం గొప్పతనాన్ని గురించి అవసరమైన సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటాం. దేశభక్తి గీతాలు పాడుకుంటూ ఉంటాం. చాలా గొప్పగా భారతీయులమని చెప్పుకుంటాం. నిజంగా ఇలా చెప్పుకునే వాళ్ళందరికీ భారతీయ చరిత్ర గురించి తెలుసా? భారతదేశానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసా? ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాల గురించి తెలుసుకుందాం. 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. మన దేశాన్ని ఎందుకు బంగారు చిలకగా ఎందుకు పిలిచేవారో తెలుసుకుందాం. ఈ వీడియోలో చాలా ఆసక్తికర విషయాలు ఉండబోతున్నాయి. అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడంటే ప్రపంచంలో ఏ మూల ఉన్న మనుషులతో మాట్లాడేందుకైనా ఫోన్ ఉంది. దూర తీరాలు చేరేందుకైనా విమానం ఉంది. కావలసిన సంగీతం వినేందుకు రేడియో ఉంది. మరి ఇవన్నీ లేని రోజుల్లో ఏం చేసేవారు? ఎలా కమ్యూనికేషన్ నడిచేది? 1000 ఏళ్ల క్రితం నాటి భారత్ కి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, బర్మా, ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం, మలేసియా, సుమత్రా, మాల్దీవ్స్ తో పాటు అనేక చిన్న దేశాలు సరిహద్దు దేశాలుగా ఉండేవి. ఒక్కొక్క దేశానికి ఒక్కో రాజు ఉండేవాడు. కానీ అందరినీ భారతదేశ అధిపతులుగానే పిలిచేవారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మాత్రమే కాదు, ఇంకా విశాలమైంది భారత్. నిరంతరం ఇతరుల నుండి దాడులు జరగడంతో దేశం అనేక ముక్కలుగా చీలిపోయింది. చరిత్ర పట్టులు తిరగేస్తే అశోక చక్రవర్తి దేశాన్ని పరిపాలించిన వారిలో ఒకరు. ఆ తర్వాత జరిగిన అనేక యుద్ధాలు దేశాన్ని అనేక ముక్కలుగా చేశాయి. బ్రిటిష్ వారి ఆక్రమణలతో దేశం మరిన్ని భాగాలుగా విడిపోయింది. అనేక రూపాల్లో దోపిడీకి గురైంది. లేదంటే దేశ సంపద మరో రీతిలో ఉండేది. 70 ఏళ్ల క్రితం ఎలాంటి బట్టలు వేసుకునేవారో మీకు తెలుసా? కానీ 100 సంవత్సరాల క్రితం ఎలాంటి బట్టలు వేసుకునేవారో మీకు తెలుసా? అప్పుడు పురుషులు ధోతీలు కట్టుకునేవారు. పొట్ట చుట్టూ కట్టుకునే పంచెను వెనకవైపు దోపి పెట్టుకునేవారు. భారత్లో పత్తి పంట కూడా పండించేవారు. కొద్దిమంది తలపాక కూడా చుట్టుకునేవారు. పురుషులు గడ్డం లేకుండాను లేదా చాలా చిన్నగాను పెంచుకునేవారు. పురుషులు ఈ వస్త్రధారణ వందలాది సంవత్సరాలు కొనసాగింది. తమ వేషధారులని ఆనాటి ప్రజలు చాలా ప్రేమించేవారు. ఒక సమూహం వేషధారణ వారి సంస్కృతికి కూడా చిహ్నంగానే ఉండేది. మహిళలు గోచిలాగా చీరలు కట్టుకునేవారు. కొద్దిమంది మహిళలు ఎండ నుండి రక్షణ కోసం తల మీద పాక కూడా కప్పుకునేవారు. రకరకాల ఆభరణాలు ధరించేవారు. కాలానుగుణంగా వారి ఆభరణాల్లోనూ మార్పు వచ్చింది. కాలానుగుణమైన మార్పుల్లో మహిళలు తమ శరీరానికి బట్టను చుట్టుకోవడం మొదలైంది. ఇరాన్, గ్రీస్ దేశ మహిళలు ధరించినట్టుగా వారి వేషధారణ ఉండేది. కొద్దిమంది స్కర్ట్ పక్క నుండి కుంగులగా వేసుకునేవారు. ఇతర దుస్తులతో వాటిని ముడివేసేవారు. అలా చుట్టుకున్న వస్త్రం అడుగున చొక్కా లాంటి దుస్తులు కూడా ధరించేవారు. 518 గుప్తుల కాలంలో చీరకట్టు మొదలైంది. 600 BCలో కూడా చీర గురించి ప్రస్తావన ఉంది. ధనవంతులైన మహిళలు పట్టుతో నేసిన చీరలను ధరించేవారు. సాధారణ మహిళలు నేత చీరలు ధరించేవారు. సల్వార్ కమీజులు ధరించడం ఇస్లామిక్ సంస్కృతిలో భాగంగా 1018లో కనిపిస్తుంది. స్త్రీ పురుషులిద్దరూ వీటిని ధరించేవారు. వీటిని చుడ్డీదార్ సల్వార్ కమీజ్ అని పిలిచేవారు. భారతదేశంలో కూడా వీటి ప్రస్తావన ఉండేది. ఉత్తర భారతంలో వీటిని ధరించేవారు. అయితే చీరని వారి మొదటి ప్రాధాన్యతగా ఉండేది. పైగా అవి ఖరీదుగా కూడా ఉండేవి. అందుకే సాధారణ జనం వాటికి దూరంగా ఉండేవారు. వీటితో పాటు చాలా రకాల ఆభరణాలు కూడా ధరించేవారు. డబ్బులున్న మహిళలు మాత్రమే ఆభరణాలు ధరించగలిగేవారు. చిన్నపిల్లల ఒంటి మీద అయితే ఎలాంటి బట్టలు కూడా ఉండేవి కావు. ఒకవేళ ధరించిన గోచి గుడ్డ తప్ప ఇంకేమీ ఉండేవి కాదు. పెద్ద పిల్లలకి కుర్తా వేసేవారు. ఇవి మోకాల కింద వరకు ఉండేవి. పెద్ద పిల్లలు తమ అమ్మా నాన్నలాగే బట్టలు ధరించేవారు. అమ్మాయిలు రజస్వల అయ్యాకే చీరలు కట్టుకునేవారు. ఈ రోజు మనది ప్రపంచంలోని అధిక జనాభా కలిగిన 2వ దేశం. ఆ సమయంలో భారత్ జనాభా 3 కోట్లు ఉండేది. భారత్ లాగే యూరోప్లో మాత్రమే అంత జనాభా ఉండేది. ఆ రోజు కూడా భారత్లో జనాభా అన్ని దేశాల కన్నా ఎక్కువగానే ఉండేది. అడవుల్లో ఉండేవారి జనాభా కూడా చాలా ఎక్కువే ఉండేది. వాళ్ళని మూలవాసి అని కూడా అంటారు. చాలా కాలంగా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇది మనందరికీ తెలిసిందే. ఆ రోజు వ్యవసాయం చేయడానికి అంత గొప్ప పరికరాలు ఉండేవి కావు. అలాగే పెద్ద స్థాయిలోనో వ్యవసాయం చేసేవారు కాదు. తమకి తమ కుటుంబాలకు ఎంత ఆహారం అవసరమో అంత మాత్రమే పండించుకునేవారు. భారతదేశంలో ముందు నుంచే ఆహార ధాన్యాలు పండించుకునే అలవాటు ఉండేది. ఆహార ధాన్యాలతో పాటు పత్తి కూడా ఎక్కువగానే పండించేవారు. ఆ తర్వాత చాలా కాలం పాటు బ్రిటిష్ వారి ఆదేశానుసారం కూడా వ్యవసాయం చేయాల్సి వచ్చింది.
వీటికి తోడు పశుపోషణ కూడా భారత సంస్కృతిలో భాగంగా ఉండేది. ఇవన్నీ లేకుండా నాటి వ్యవసాయం లేదు. రైతులు ఈ పనులన్నిటి కారణంగా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచేవారు. సాయంత్రం కూడా త్వరగా పడుకునేవారు. చాలా శ్రమ పడేవారు. ఇప్పటి వరకు మాట్లాడుకున్నవన్నీ గ్రామీణ ప్రాంతానికే సంబంధించినవి. ఇక ఇప్పుడు నగరాలు ఎలా ఉండేవో చెప్పుకుందాం. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితుల రీత్యా నేటి నగరాల్లాగా ప్రత్యేకంగా భిన్నంగా ఏవి ఉండేవి కావు. కానీ నగరాల్లో కలుసుకోవడం కొంచెం కష్టంగానే ఉండేది. ఈ నగరాల్లో డబ్బులు ఉన్నవారు, ఉన్నత కుటుంబాల వారు ఉండేవారు. వీళ్ళు తమ పనుల కోసం ఇతరుల మీద ఆధారపడుతూ ఉండేవారు. అందుకే వీరికి శ్రామికులు, కార్మికులు అవసరమయ్యేవారు. అందుకే గ్రామాల నుండి వచ్చేవారికి తేలికగా పనులు దొరికేవి. కొద్దిమంది పరిశ్రమల్లో కూడా పనిచేసేవారు. కానీ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని కారణంగా వాళ్ళు అధిక శ్రమ చేయవలసి వచ్చేది. అయినా వారు సంతోషంగా ఉండేవారు. కానీ బ్రిటిష్ వారి రాకతో మిల్లు యజమానుల పరిస్థితి తారుమారైంది. కార్మికులకు కష్టకాలం మొదలైంది. శ్రమ ఎక్కువ, వేతనం తక్కువగా ఉండేది. దీనికి తోడు నగరాల్లో ఉండేవారి నుండి అధిక పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టారు. దీంతో నగరాల్లో కూడా ఆర్థిక అంతరాయాలు మొదలయ్యాయి. పేదలు ఆకలితో అలమటించేవారు. మొదట్లో రవాణా సౌకర్యం చాలా తక్కువగా ఉండేది. అందుకే సాధారణ వ్యక్తులు తమ జీవితకాలం మొత్తంలో 100 నుండి 150 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రయాణించేవారు కాదు. గుర్రాలు, టాంగాలు వచ్చాక మాత్రం ప్రయాణం కాస్త తేలికైంది. టాంగాలు ఈ రోజంతా తేలికైన ప్రయాణ సాధనం కాకపోయినా ఆ రోజుల్లో అది విలాసవంతమైన వాహనమే. సొంత టాంగా ఉందంటే కారు కన్నా తక్కువేమీ కాదన్నమాట. ఆ సమయంలో ఎద్దుల బండి కూడా అందుబాటులో ఉండేది. కుటుంబం మొత్తం ఆ ఎడ్ల బండిలో ప్రయాణం చేసేవారు. ఈ రోజంతా పేదరికంలో, దారిద్ర్యంలో అయితే లేరు. ఆనాటి ప్రజలు వ్యవసాయం చేసేవారు, కూలి పనులకు వెళ్ళేవారు. అందుకే వారు ప్రశాంతమైన జీవితాలు గడిపేవారు. భారతదేశంలో ఉన్న పరిస్థితులు, ధనరాశులే ఇతర దేశాల దృష్టి మన దేశం మీద పడేలా చేశాయి. దేశం మీద దండయాత్రలకు కారణమయ్యాయి. మొహమ్మద్ గజానబీ, తైమూర్ లంగ్, ఆగ్నేయులు వీరంతా ఒకరి తర్వాత ఒకరు భారతదేశం మీద దాడి చేసి ఆక్రమణలు చేసిన వారే. ముందు నుండి కూడా భారతదేశం స్వయం పాలన దేశంగానే ఉండేది. ఏ దేశం మీద ఆధారపడకుండా ఉండేది. ఆంగ్లేయులు ఎప్పుడైతే దేశాన్ని ఆక్రమించుకున్నారో అప్పటి నుండి పేదరికం మొదలయ్యింది. ఆర్థిక అంతరాలు మొదలయ్యాయి. ఆకలి బాధలు మొదలయ్యాయి. అలా దేశ సాంస్కృతిక ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇలా దేశ పరిస్థితులు మారుతూ వచ్చాయి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.